ఏం సాయం లేకుండా ఉండేసామో నేను పట్టించుకోరు. కానీ శివాజీ అనే మాటకు మాత్రం గట్టిగా సోషల్ మీడియా మొత్తం హైలైట్ చేసేస్తారు. కానీ శివాజీకి ఎంతమంది ఇదే సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తారు సార్. చాలామంది సపోర్ట్ చేస్తారు, చాలా అంటే చాలా. అందులో నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకు? ఆయన వస్త్రాలు మంచిగా వేసుకొని రమ్మని చెప్పిండు. ఆయన చెప్పడంటే తప్పేం లేదు. ఒక్కటే ఏంటంటే ఆయన నోరు జారింది ఏంటంటే ఆ ఒక్క వార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఆయన మిస్టేక్ జరిగింది. దానికి నేనే కాదు, ఎవరు కూడా నువ్వు కరెక్ట్ చేసుకొని చెప్తారు, కానీ నువ్వు చేసి కరెక్ట్ అని చెప్పేసి ఎవరు మెచ్చుకోరు. దానికి కూడా ఆయన సారీ చెప్పిండు, అది అయిపోయింది కూడా. ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేస్తే అయిపోతుంది. మళ్ళీ రుద్ది అరిగిన క్యాసెట్ని మళ్ళీ రుద్ది మళ్ళీ పెడితే అది పొద్దున ఇంకా ఏమవుతుందో చాలా చండాలంగా అయిపోతుంది. ఈ విషయాన్ని ఇక్కడికి ఆపేయాలి ఎవరైనా సరే. ఆ అమ్మాయి మనకు దేశానికి కప్ప తీసుకొచ్చి పెట్టింది. ఆ అమ్మాయిని పొగడం వదిలేసి ఏదో శివాజీ మాట జరిగిందని చెప్పేసి దాన్ని పట్టుకొని మీరు హైలైట్ చేస్తారు కదా. మరి ఆ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకుంటారు? అమ్మాయి గురించి పట్టించుకోరా? అడగరా? అమ్మాయి మన దేశానికి సంబంధించిన అమ్మాయి కాదా? ఇట్లున్నది మొత్తం టోటల్ మన ఇండియాలో కూడా చాలా చోట్ల కొందరికి అవమానాలు జరుగుతున్నాయి స్త్రీలకి. అట్లంటే ఇది అవమానాలు జరుగుతున్న స్త్రీలని పట్టించుకోండి. ఒకే ఒక చోటు మీరు ఎందుకు ఇట్లా ఆగిపోయారు అని ఇది ఎట్లా పట్టించుకుంటున్నారు? మిగతావి కూడా అట్లనే పట్టించుకోండి, అట్లనే అడగండి, నిలదీయండి. సోషల్ మీడియా ఇట్లా అడగండి, ప్రభుత్వాన్ని కూడా అడగండి. స్త్రీలకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే సరైన చట్టాలు కావాలని అడగండి. అవి అడగని చేత కాదు. ఎందుకు? అక్కడ పోతే మీ బద్దలు భాష్యంగాలు అవుతాయి కాబట్టి. అదే శివాజీ అంటే ఏ ఇష్టం వచ్చినా మాట్లాడవచ్చు అని. నా మాటని తప్పే, ఒక్క మాట తప్పే. కానీ ఒక స్త్రీ ఎట్లుండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్తుంది. ఈమె ఏమంటుంది? అనసూయ నేను ఒక హీరోని అని చెప్తుంది. ఏ సినిమాలో స్టార్ హీరోని చేసింది? ఏ స్టార్ హీరోతోని సినిమా నటించింది? మొన్న నేను రీల్స్ చూసిన. నేను స్టార్ హీరో, నేను హీరోని అని చెప్తుంటాను. హీరోని ఏ సినిమాలో హీరోని అమ్మా నాకు తెలియదు. నేను తెలుగు ఇండస్ట్రీలో ఒక 3-4 ప్రొడ్యూసర్ల దగ్గర నేను వర్క్ చేసిన, నాకు తెలుసు. నేను అట్లా అడుగుతున్నాను. ఆ ప్రొడ్యూసర్ల పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆ ప్రొడ్యూసర్ల పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ వాల్యూ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు వాళ్ళ గురించి. ఏమని నేను హీరోని అని చెప్పుకుంటాను. నువ్వు హీరోని కాదు, నువ్వు సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ చేస్తావు. అలాగే నువ్వు ఒక యాంకర్, జబర్దస్త్ షోకి నువ్వు ఒక యాంకరే కాబట్టి నువ్వు మిమ్మల్ని యాంకర్గానే చూస్తావు. నువ్వు ఉండాల్సిన పద్ధతిగా ఉండమ్మా. నువ్వు పద్ధతి ఏంది? ఎట్లా ఒకసారి కొట్టి చూస్తే నువ్వు నువ్వు బీచ్లో లేకపోతే స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫోటోలు అంటే చండాలంగా ఉన్నాయి తెలుసా. మీ అమ్మకు, మీ అమ్మమ్మకు, మీ నాన్నమ్మకు మన స్త్రీలు ఎలా ఉండాలి అని ఒకసారి వెళ్ళి అలా అడుగు, వాళ్ళు చెప్తారు. మన భారతదేశ స్త్రీ సాంప్రదాయం ఏందో మీ అమ్మమ్మకు, మీ నాన్న